ఒక ఇక డీజీపీ గారే 19,000 నోటిఫికేషన్ ఉంది అది అని అన్నారు. అది కాకుండా ఇక విడతల వారిగా 5,000 4,000 ఇస్తే ఎవరికి సరిపోతుంది? హైదరాబాద్ కమిషనరేట్ కి 4,000 3,000 పోతాయి. మిగతా 32 డిస్ట్రిక్ట్లకి ఏమి ఇస్తాడు? మా ఎస్టీ క్యాడర్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లా చూస్తారు? మీరు పొరుగు దండాలు పెట్టినా ఎంట్రింగ్ అయినా కూడా నేను ఆపేది లేదు, నేను నోటిఫికేషన్ ఇస్తానే చెప్తున్నాడు. ఇస్తా అని ఇవ్వమను, ఇచ్చి చూడమను. దమ్ముంటే నేను ఒక డోర్నాకల్ బిడ్డగా చెప్తున్నా, దమ్ముంటే ఇచ్చి చూడమను. వాడు ఏడ తిరుగుతాడో ఆడ ముట్టడిస్తాం. వాడి ఇంటికి ఈ శాంతితో చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఇక వాళ్ళ ఇల్లుని ముట్టడిస్తాం. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి నేను కంచెలు పోతానుకుంటున్నా, నా ఇంటికి ఎవరైనా రావచ్చు, ఆల్వేస్ వెల్కమ్, మా మంత్రులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్తున్నారు. డైరెక్ట్ ఇంటికో లేకపోతే ప్రజావానికి పోవచ్చు. అదే చేసాం మేము స్టూడెంట్స్ అన్న. మీ ఏంటంటే ఒక చిన్న ఏ మిస్టేక్ చేసినా ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, కేసులు పెడుతురు, ఇల్లీగల్ కేసులు పెడుతురు, ఇష్టం వచ్చిన కేసులు పెడుతురు. అయ్యన్ని మాకు వద్దు. ఫస్ట్ ఒకటి మేము శాంతియుతంగా చెప్తాము, మా బాధ ఒపీనియన్ చెప్తాము. అది వినకపోతే నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటిని ముట్టడి చేస్తాం, సెక్రటరీ ముట్టడి చేస్తాం. ఎట్లా ఉంది మీ నిరుద్యోగుల పరిస్థితి? ఎట్లా ఉంది అంటే 4 years నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడేమో రైతులు ఏం లేవు. ఎట్లా అసలు మీ కుటుంబ పరిస్థితి కావచ్చు, మీ పరిస్థితి కావచ్చు, ఎట్లా ఉన్నది అసలు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది అన్న, చాలా వరస్ట్గా ఉంది. స్టూడెంట్ అయితే నమ్మించి మోసం చేసిండు. ఇక లాస్ట్ గవర్నమెంట్ అయినా కొంచెం బెటర్, ఈ గవర్నమెంట్ నమ్మించి మోసం చేసారు అన్న. స్టూడెంట్ ని ఎట్లా అంటే మేము రాగానే ఇన్ని జాబ్లు ఇస్తాం, ఈ జాబ్లు ఇస్తాం, నమ్మించి మోసం చేసారు. బస్సు యాత్ర చేసిన అనుకున్న రియాజ్ కావచ్చు, అద్దంకి కావచ్చు, లేరన్న, ఎవ్వరు లేరు. అంతా పచ్చి ఏంటంటే అబద్ధాలు. ఏంటంటే వాళ్ళ అవసరం కోసం యూజ్ చేసుకుని ఉన్నారు. వాళ్ళ అవసరం చేసుకుని 10 రాగానే బయటికి పోయి పక్క పడ్డారు. ఇక వాళ్ళకి అవసరం లేదు ఇవన్నీ. అయితే ఎట్లా మరి ఉద్యోగాలు అదే ధర్నాలు చేస్తున్నారు మన రాష్ట్రంలోనే, అది అనేది కూడా చెప్తా ఉన్నాడు. అది అన్ఎడ్యుకేటెడ్ రైతులకి మబ్బ పెట్టడానికి అది మాటలు మీటింగ్ లో. రేవంత్ రెడ్డి కైనా ఏ మినిస్టర్ కైనా దమ్ముంటే స్టూడెంట్ కి దిల్సు నగర్ అయినా సరే, ఆర్టీసీ కాస్టోడ్ అయినా సరే, ధర్నా చౌక్ అయినా సరే, దమ్ముంటే ఒక్క మినిస్టర్ వచ్చి మాట్లాడమను, మేము మాట్లాడతాం. ఒక్క 10 మంది ఆస్పిరెంట్ తోటి మాట్లాడమను చాలు. ఎవరు అవసరం లేదు. 10 మంది ఆస్పిరెంట్స్ వస్తాము, ఏ మినిస్టర్ అయినా సరే దమ్ముంటే వచ్చి ఈడికి వచ్చి మాట్లాడమను. ఇదే పరిస్థితిలో ఉండి నెక్స్ట్ ఎలక్షన్లలో మేము వచ్చి మళ్ళీ అది చేస్తాం, కాంగ్రెస్ కోటి అంటే ఏం చెప్తారు మీరు? అన్న మేము అక్షరాలు మేము చదువుకోలేం కాదన్నా, మేము ఎడ్యుకేటెడ్స్. ఒకటి పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళం. మాకేం అంత ఇది కాదు, మోసపోము. మేమేందో స్టూడెంట్ పవర్ ఏందో చూపిస్తాం. రోడ్ల మీదకి వచ్చే వాళ్ళందరూ చదువురాను. అదే ఒక ఏ మినిస్టర్ ఏం చదువుకుర్రో ఒకసారి ఈడికి వచ్చి మాట్లాడమని చెప్పండి, ఈడికి వచ్చి చెప్పమని అన్నా చూపిమను. ఒక్క మినిస్టర్ వచ్చి మాట్లాడమను. ఒక్క మినిస్టర్ ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే ఈడికి వచ్చి మాట్లాడమను. దిల్సు నగర్ అయినా ఆర్టీసీ క్రాస్ వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇది సవాల్ చేస్తామన్నా, డోర్నాకల్ బిడ్డగా చెప్తున్నా. వచ్చి వరంగల్లో కూడా గెలిపించడం మొత్తం కాంగ్రెసే. ఇప్పుడు వచ్చి చూపిస్తాం, మేమేందో స్టూడెంట్ పవర్ ఏందో చూపిస్తాం అన్న.